తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన బిడ్డలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా నివాళి అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకునే ప్రతి హృదయానికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సోదరులు కోనప్ప గారు, తనతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వంతున కూడా నేను హృదయపూర్వకంగా సాదరంగా ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్టాలు బాధలు బాగా తెలిసిన వ్యక్తి. ఆయనకు తెలంగాణ అంటే కూడా చాలా ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు రాయలసీమ లాగానే తెలంగాణ కూడా వెనకబడిన ప్రాంతం అని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఆయనకు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద కూడా దృష్టి నిలిపారు ఆయన. రాజశేఖర రెడ్డి గారు గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో తిరిగేటప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, రైతుల ఆదాయం గురించి, సామాన్య ప్రజానీకం బాధల గురించి, రైతు సంతోషం గురించి కూడా చాలా నిశ్చితంగా గమనించేవాళ్ళు. అందుకనే ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన రైతు పక్షపాతిగా మొదటి సంతకమే ఉచిత విద్యుత్ మీద సంతకం చేయడం, ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన రైతులను బాగా ఆర్థికంగా ఎదగడానికి కోసం ఆయన ఆలోచించింది రైతులు పంటకు వ్యయం తగ్గించేదిగా ఉండాలా ముందు అని చెప్పి ఆలోచన చేశారు. రెండవది, రైతులు ఏదైతే పంట పండిస్తారో ఆ పంటను అమ్మితే ఆదాయం బాగా పెరగాలని చెప్పి ఆలోచన చేశారు. అటువంటిప్పుడు రైతులు బాగుంటారని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. మొదటి దాని ప్రకారం ఆయన మరి రైతులు పంట పండించేందుకు ఆయన హయాంలో మరి 300% ఇన్పుట్ సబ్సిడీ పెంచడం జరిగింది. ఆ ఇన్పుట్ సబ్సిడీలో భాగంగానే ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వడమైనా, ఆ రోజు కరెంటు బకాయిలు 1300 కోట్ల రూపాయలు అంతకుముందు ప్రభుత్వంలో బకాయిలన్నీ రద్దు చేయడమైనా, మరి రుణమాఫీ అయినా, రుణాల వడ్డీ మాఫీ అయినా, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు విత్తనాలు సబ్సిడీకి చాలా ఎంత వీలైతే అంత సబ్సిడీకి విత్తనాలు, ఎరువులు ఇవ్వటం జరిగింది. ఆయన హయాంలో 2004 సంవత్సరంలో ఎకరాకు రాజశేఖర రెడ్డి గారు 2008లో రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. మరి వచ్చి అక్కడ తుమ్మడి హుట్టి గ్రామంలో మరి ఆ రోజు ఈ ప్రాణహిత నది ప్రవహిస్తూ ఉంటే చూడటం జరిగింది. ఆ రోజే మరి ఈ నీళ్లను మనం సద్వినియోగపరుచుకొని ఇది తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసుకోవాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది. అలాగే మరి నిపుణులు హైదరాబాద్కు వచ్చి నిపుణులతో పరిశీలించి మరి తెలంగాణ జిల్లాలకు 7 జిల్లాలకు నీళ్లు అందించే విధంగా 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా మరి ఆ రోజు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. 38,500 కోట్ల రూపాయలతోటి మరి అందించడం జరిగింది. మరి ఈరోజు ప్రాణహిత చేవెళ్ల రాజశేఖర రెడ్డి గారు ఉండింటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేది. మనం అంటే ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే 156,511 ఎకరాలు మరి ఆ రోజు పంట సాగులోకి వచ్చి ఉండేది. మరి ఈరోజు చూస్తే మరి ఆదిలాబాద్ జిల్లాలో మరి జనాభా చూస్తే 24,79,000 జనాభా అయితే, గిరిజనులు దాంట్లో 4,15,611 మంది జనాభా ఉంటే, ఆ రోజు అటవీ పరిరక్షణ చట్టం అనేది తీసుకొచ్చి మరి ఆ రోజు అదే పనిగా ఈ బోర్డు భూములన్నీ కూడా మరి అనుభవించడానికి కోసం 3 లక్షల ఎకరాలను ఆ రోజు ఇవ్వడం జరిగింది. జాతీయ ఉపాధి కార్యక్రమం పథకం కింద దాన్ని సాగు చేసుకోవడానికి అన్ని రకాలుగా పంట రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ ఆదిలాబాద్ జిల్లాకు మరి మంచి మెడికల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, రిమ్స్ హాస్పిటల్. మరి గ్రామీణ పిల్లలు చదువుకోవడానికి మరి చదువుల సరస్వతి కొలువైన బాసరలో మరి ఆ రోజు IIITని తీసుకురావడం జరిగింది. గ్రామీణ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరి అన్ని పథకాలు కూడా మరి సామాన్య ప్రజానీకం గురించి, రైతుల గురించే ఆయన ఆలోచనలన్నీ ఉండేటివి. మరి ఆ రోజు ఫీజు రీంబర్స్మెంట్ అయినా కూడా, మరి ఆరోగ్యశ్రీ అయినా కూడా, మరి
అన్ని రకాలుగా కూడా పావలా వడ్డీ అయినా కూడా మరి ₹2 కిలో బియ్యమైనా మరి ఉండటానికి ఇల్లు అయినా మరి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు అందరూ సంతోషంగా ఉండాలని, అది కూడా ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా కూడా దేని మీద పెరగలేదు. ఆ రోజు ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, ఆ రోజు కరెంటు ఛార్జీలు పెరగలేదు, మరి ఆ రోజు ఏ ఛార్జీలు కూడా మున్సిపల్ పన్నులు పెరగలేదు, నీటి పన్నులు పెరగలేదు. అది కూడా సాచురేషన్ విధానంలో మరి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందియాలని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. మరి అటువంటిది ఈ రోజు చూస్తే మరి ఆయన 2009 ఎన్నికల్లో చెప్పడం జరిగింది, మరి 20 కిలోలు బియ్యం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఉచిత విద్యుత్ 7 గంటల నుంచి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పడం జరిగింది. కరెంటు బిల్లులు ఏదైతే 5 సంవత్సరాల్లో పెంచలేదో మరి 5 సంవత్సరాల్లో కూడా మరి పెంచనని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు కూడా పెంచనని చెప్పడం జరిగింది.